తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్ సరికొత్త సిఫార్సులు చేసింది. ప్రైవేటు స్కూల్స్ లేదా కాలేజీలలో విద్యార్థి చదువుతున్న సమయంలో తండ్రి లేదా కుటుంబాన్ని పోషించే వాళ్ళు చనిపోతే ఫీజు కట్టలేదన్న కారణంతో ఆ విద్యార్థిని మధ్యలో వెళ్ళిపోవాలని ఒత్తిడి చేయడానికి వీల్లేదని పేర్కొంది. ప్రతి ఫౌండేషన్ స్కూల్లోనూ ఏఐ ల్యాబ్ ఉండాలని చెప్పింది. మధ్యాహ్న భోజనానికి ముఖ గుర్తింపు హాజరు అంటే ఎఫ్ఆర్ఎస్, విద్యార్థుల తల్లిదండ్రులు చనిపోతే ఆ ఏడాది ఫీజు రద్దు, ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలు 2 ఏళ్లకోసారి నిబంధనల మేరకు ఫీజులు పెంచుకోవచ్చని కూడా తన సిఫారసు నివేదికలో ప్రభుత్వానికి కమిషన్ వ్యక్తపరిచింది. స్కూల్స్, జూనియర్ కళాశాలలలో ఫీజుల నియంత్రణ, మధ్యాహ్న భోజన పథకం పటిష్ట అమలు తదితర అంశాలపై కమిషన్ సమగ్రమైన నివేదికను అందించింది. పాఠశాల విద్యలో తీసుకురావాల్సిన సంస్కరణలపై కూడా ప్రభుత్వానికి కమిషన్ వేరువేరుగా నివేదికలను సమర్పించింది. ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని, విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలని అభిప్రాయపడింది. ఈ సిఫారసుల అమలు నిర్ణయం ప్రభుత్వానిదే. ఈ నివేదికలను కమిషన్ ఇవాళ తన వెబ్సైట్లో ఉంచింది. వీటిపై ప్రజలు తమ అభిప్రాయాలను పంపే వీలుంది. నిబంధనలను ఉల్లంఘించిన ఆయా విద్యా సంస్థలకు జరిమానా లేదంటే అనుమతులను కూడా రద్దు చేయాలని తన నివేదికలో పొందుపరిచింది. కమిషన్ చేసిన సిఫారసులను పూర్తి నివేదికలను తన వెబ్సైట్లో పొందుపరిచింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అధ్యక్షతన గత ఏడాది సెప్టెంబర్ 4వ తేదీన ప్రభుత్వం ఈ కమిషన్ను నియమించగా ఇవాళ తన సిఫారసుల రిపోర్టును ప్రభుత్వానికి అందించింది.